హాయ్ ఫ్రెండ్స్, సాయి మౌనిక టైలర్స్ అండి. బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చండి. ఆది బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకుని క్లాత్ అయితే అలా పరుచుకుని ఆ మడత పెట్టిన బ్లౌజ్ మనం కరెక్ట్గా వేసుకుని చూసుకుని డ్రాయింగ్ అయితే గీసుకుందామండి. మీకు టేపు కొలతలు అయితే నేను తర్వాత చెప్తా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి. డ్రాయింగ్ అయితే గీస్తున్నా. బ్లౌజ్ అలా పెట్టుకుని 2 అంగుళాలు ఖర్చుకి గీసుకోవాలన్నమాట. పైన షోల్డర్ కొంచెం ఖర్చు కూడా ఉండించుకుని డ్రాయింగ్ అయితే గీసుకుని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు అనమాట. కటింగ్ రాని వాళ్ళు కూడా డ్రాయింగ్ పలక షేప్లో అలా గీసుకుని సంకదారు కూడా పలక షేప్ గీసుకుని మన రౌండ్ అయితే అట్లా గీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కటింగ్ అయితే చేసుకున్నాం. రౌండ్ నెక్ బ్యాక్ అయితే తీసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకుందాం. నేనైతే బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కటింగ్ చేస్తాను. ఎందుకంటే అందరికీ టైలరింగ్ క్లాసులు గట్రా నేర్పించాను కాబట్టి నాకు బాగా అలవాటు అన్నమాట. ఆది బ్లౌజు లేకపోయినా కట్ చేస్తేనే నేను కుట్టేస్తాను. నేను చూస్తే చాలు పర్సన్. హ్యాండ్స్ తీసుకున్నామని ఫ్రంట్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ క్రాసు ఇటు సంకేపు నుంచి వేసుకోవచ్చు, ఫ్రంట్ వైపు క్రాస్ వేసుకోవచ్చు. తక్కువ క్రాస్ కావాలనుకుంటే ఫ్రంట్ వైపునే వేసుకోవాలండి. ఎక్కువ క్రాస్ అయితే కావాలైతే సంక వైపు వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. బ్యాక్ పార్టు అలా పెట్టుకుని ఫ్రంట్ క్రాస్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ని బట్టి మనం ముందు ఫ్రంట్ మనం కొలుసుకోవాలన్నమాట. కొలుసుకుని డ్రాయింగ్ వేసుకుని బ్యాక్ని బట్టి మనం 4 ఉక్స్ దగ్గర మాత్రం పెట్టుకోవాలి. సంక షేప్ బెల్ట్ దగ్గర పెట్టుకుని 4 ఉక్స్ దగ్గర పెట్టుకుని దాన్ని బట్టి అలా డ్రాయింగ్ గీసుకోవాలి. మాది షాప్ మెయిన్ రోడ్డు పక్కన కదా, సౌండ్స్ బాగా వచ్చేస్తాయి అన్నమాట. బళ్ళు గట్ట ఎక్కువ వెళ్తూ ఉంటాయి అన్నమాట. నాలుగు ఒకసారి పెట్టాను. ఫ్రంట్ అయితే అలా కొలుసుకొని ఖర్చుతో కూడా తీసుకుని షేప్ బెల్ట్ ఉంటుంది కదండి సంకేతన సైడు, దాన్ని బట్టి కొలుసుకుని అలా డ్రాయింగ్ వేసుకుని అంతే ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాను. రాని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా కటింగ్ చేస్తారు. నా కటింగ్ అయితే
డాట్స్ పెట్టుకోవాలంటే షోల్డర్కి దానికి మధ్యకి చేసుకుని డాట్స్ పెట్టుకోవాలండి. అలా మధ్యకి ఉక్సులు పట్టేదాన్ని మధ్యకి పెట్టుకుని నాట్ అయితే పెట్టుకున్నాం. సంకేపు నుంచి షోల్డర్కి ఇది సంకేపు నాటు కూడా పెట్టుకున్నాం. హ్యాండ్కి ఫ్రంట్కి వచ్చేదానికి లోతు అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ ఉగ్గులాకుండా ఉంటుంది అనమాట. అంగుళన్నర పెట్టి లోతు అయితే తీసుకున్నాం. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.